పౌర్ణమి రోజు ఈ ఒక్క విధంగా చేస్తే చాలు మీకు అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. అయితే మనకు మార్చి 7వ తారీఖున పౌర్ణమి అలాగే హోలీ రానుంది. ఆ రోజు కేవలం నేను చెప్పినట్టు ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి. ఎన్ని కోట్ల అప్పున్నా సరే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా తీరిపోతుంది. కాకపోతే పరిహారం అనేది నమ్మకంతో చేయండి. మనకు సహజంగా పౌర్ణమి రోజు ఏది చేసినా కూడా అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. అలానే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి వంటివి ఇలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా పౌర్ణమి రోజు నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. అలానే మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని కూడా శాస్త్రాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ చిన్న పరిహారంతో లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించండి. డెఫినెట్గా అమ్మవారు మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని అఖండ ఐశ్వర్యవంతులను చేస్తుంది. అలానే మీ ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి అప్పుల సమస్యల నుండి డెఫినెట్గా బయటపడతారు. అయితే ఆ పరిహారం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరిహారం కోసమని కావలసినది ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఒక కొత్తది ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 9 గులాబీ పూలను వెయ్యండి. ఇక 9 రూపాయి కాయిన్లను కూడా వెయ్యండి. అలానే ఒక ఎర్ర చందనం ముక్కను కూడా వెయ్యండి. ఇక వీటన్నింటినీ వేసి కొంచెం పసుపు, కొంచెం కుంకుమను వేసి ఒక మూటలాగా కట్టండి. తరువాత దానిని మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు కానీ లేదా లక్ష్మీదేవి పటం ముందు కానీ ఉంచండి. అలా ఉంచిన మూటకి హారతినివ్వండి, ధూపాన్ని వేయండి. అక్కడ ఒక చిన్న బెల్లం ముక్కని కూడా నైవేద్యంగా పెట్టండి. తరువాత ఆ రోజు అంటే పౌర్ణమి రోజు మొత్తం కూడా ఆ మూటని పూజ గదిలోనే ఉంచండి. మరుసటి రోజు బుధవారం అంటే పౌర్ణమి మంగళవారం వస్తుంది. అలానే బుధవారం రోజు మీరు ఆ మూటను తీసుకుని వెళ్ళి సరాసరి మీరు డబ్బులను ఎక్కడైతే దాస్తారో ఆ ప్లేస్లో ఆ మూటను ఉంచండి. అలా ఉంచిన తర్వాత మెల్లమెల్లగా మీ అప్పులు అనేవి తీరుతూ వస్తాయి. డెఫినెట్గా మెల్లమెల్లగా మీ అప్పులు అనేవి తీరుతూ వస్తాయి. తర్వాత మీరు అప్పులన్నీ తీరిన తర్వాత మీరు ఆ మూటలో ఉన్న 9 గులాబీ ఎరుపు రంగు పూలు ఉన్నాయి కదా, గులాబీ పూలు, ఆ 9 గులాబీ పూలను అలానే ఎర్ర చందనం మొక్కను అలా ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు పారే నదిలో వేసేయండి. మరి అందులో ఉన్న 11 రూపాయి కాయిన్లను ఏం చేయాలి అనే కదా మీ సందేహం. అయితే ఆ 11 రూపాయలను మాత్రం మీరు డబ్బు దాచుకునే ప్లేస్లో మీ బీరువాలో ఉంచండి. అలా ఉంచడం ద్వారా డెఫినెట్గా మీ అప్పు అనేది పూర్తిగా తీరిపోయి ఇంకా సంపాదన పెరుగుతుంది తప్ప డబ్బు సమస్యలు మాత్రం రావు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కూడా అస్సలు రానే రావు. అంతేకాకుండా ఇంకా మనకు కాముడు అంటే హోలీ అంటే కాముడిని కాల్చే రోజు కాబట్టి మనకు కామయ్య దహనం చేసేటప్పుడు ఆ దహన స్థలం నుండి కొంచెం నిప్పుని ఇంట్లోకి తీసుకొని రండి. ఆ నిప్పుని మీ యొక్క ఈశాన్యం దిశలో ఉంచండి. ఆ ఈశాన్యం దిశలో ఆ నిప్పు పక్కనే ఇంకో దీపాన్ని వెలిగించండి. అంటే 2 మట్టి ప్రమిదలను తీసుకొని అందులో ఆవ నూనె వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని వెలిగించి నమస్కరించుకోండి. ఇలా ఈశాన్యం దిశలో కాముడి నుండి తీసుకుని వచ్చిన నిప్పు పక్కనే ఇంకో దీపాన్ని ఆవ నూనెతో వెలిగించడం వల్ల మీ ఇంట్లో చెడు శక్తి తొలగిపోయి దైవశక్తి అనేది వస్తుంది. ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కాముడి దహనం నుండి తెచ్చిన నిప్పు అంటే మామూలుది కాదు. ఎంత దుష్ట శక్తినైనా చెడు శక్తినైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది. కాబట్టి 11 రూపాయలు ఎరుపు రంగు వస్త్రము అలానే ఎర్ర చందనం ముక్కతో ఈ పరిహారాన్ని చేస్తే మీకు కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే. అది కూడా మీకు సంపాదించే మార్గాలు పెరుగుతాయి. అలానే కాముడు దహనం చేసే మంటలో మీరు కొన్ని ఆవాలు, కొన్ని గోధుమలను మంటలో వేయండి. అలా చేయడం వల్ల మీ శరీరానికి ఏవైనా సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి. అలానే ఈ కాముడి పౌర్ణమి రోజు అంటే హోలీ పౌర్ణమి రోజు చిన్నపిల్లలకి మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వారికి ఉప్పుతో దిష్టిని తీయండి. లేకపోతే జీడి గింజలతో కూడా దిష్టిని తీయవచ్చు. ఎందుకంటే కాముడి దహనం రోజు దిష్టిని తీస్తే ఎంతటి దిష్టి అయినా తొలగిపోతుంది అని మనకు పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే కాముడు దహనం అనేది సహజంగా రాక్షసి హిరణ్యకశపుని కొడుకుని దహనం చెయ్యాలి అని తను హిరణ్యకశపుని యొక్క కొడుకుని తీసుకుని మంటల్లో దూకుతుంది. అదే సమయం హిరణ్యకశపుడి యొక్క కొడుకు ప్రహ్లాదుడు
విష్ణుమూర్తి యొక్క పరమ భక్తుడు కాబట్టి హిరణ్యకశపుడికి ఏమీ కాదు. కానీ ఆ హోలిక అనే రాక్షసి మాత్రం మంటల్లో దహనం అవుతుంది. కాబట్టి ఆ రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఈ హోలీ పండుగ రోజున మీ ఇంట్లో చిన్న పిల్లలకి దిష్టిని తీసి ఆ హోలీ మంటల్లో వేసినా చాలా మంచిది. హోలీ మంటల్లో వేయకపోయినా సరే ఉప్పుతో దిష్టిని తీసినా, జీడిగింజలతో దిష్టిని తీసినా, ఏ రకంగా దిష్టిని తీసినా ఆ రోజు చాలా అద్భుతంగా దిష్టి అనేది తొలగిపోతుంది. ఇక మీ ఇంట్లోకి అఖండ ఐశ్వర్యం అనేది ప్రవేశిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హోలీ రోజున ఈ చిన్న పరిహారాన్ని పాటించండి. కోట్ల అప్పున్నా సరే మీకు తీరడానికి పరిష్కారాలు దొరుకుతాయి. ఇంకా అంతేకాకుండా సంపాదించే మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.